వాస్తవానికి గొప్పతనం అంతా కూడా సుధాకర్ రెడ్డి గారు. వారు లేకుంటే ఇది అయ్యేది కాదు, ఇది ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ కాదు, ఒక్క మీరు అనుకుంటాడు ఒక్క ఈ శారదామయ కన్స్ట్రక్షన్ ఇక్కడ ఒక కట్టడం అయింది, ఇక్కడ నిర్మాణం చేపించారు అనుకునేవారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పాఠశాలలు విద్యాపీఠానికి సంబంధించి శిశుమందిర్ పాఠశాలలు అన్నిటి విద్యారణ్య ఆవాస విద్యలు అన్నిటి కూడా కొత్త నిర్మాణాలు చేపట్టాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం విద్యా సంస్థలు తయారు చేసుకోవాలి. అన్ని సౌకర్యాలతో కూడా భవన నిర్మాణాలు జరగాలని చెప్పి వారితో మొండి పట్టుతో తిరుగుతున్నారో వారి భయానికి వారి భక్తికి రెండు కలిపి ఈరోజు అంతా కూడా ఇలాంటి కట్టడ నిర్మాణాలు అవుతున్నాయి. కాబట్టి నిజంగా ఈ గొప్పతనం అంతా వారు ముందులోనే పొగుడుతలేండి, వాస్తవం కూడా. కాబట్టి ఇది వారికి సంబంధించింది కాదు, వారొక్కరికి సంబంధించింది కాదు, లేకపోతే శ్రీనివాస్ గారికి సంబంధించింది కాదు, లేకపోతే అర్జున్ గౌడ్ గారు మంచోడు గారి పాపం కట్టించేయండి. ఇప్పుడు మీతో ఇంకా 3 నిర్మాణాలు చేపట్టాలట. ఈ 3కి మీతో పాటు నేను ఉంటా, మనం ఉంటామా పక్క. ఈ తెల్ల బట్టలు వేసుకుని గట్టిగా మాడతలేదే పక్క కదా, సినిమాను చూస్తున్నావు కదా, వాళ్ళు బే ఫిగర్ వాళ్ళు కట్టిస్తారు. ప్రశాంతం అర్జున్ అడుగు ముందు నువ్వు మళ్ళీ కట్టిపిస్తా చూడు. ఇది మన పాఠశాలను మనం నిర్మాణం చేసుకోవాలి. దీనిలో చదువుకునే విద్యార్థులందరూ కూడా రేపు భవిష్యత్తులో దేశము ధర్మము సమాజం కోసం పనిచేసే విద్యార్థులు. మరి అటువంటి పాఠశాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనకి. భారత్ మాతాకి జై శ్రీరామ్ అంటలేదు, గట్టి అంటలేదు. ఇప్పుడు ఓన్లీ పిల్లలు అనాలి, పెద్దోళ్ళు ఎవరు అనద్దు. ఓన్లీ పిల్లలే అనాలి. పిల్లలకు పెద్దలకు పోటీ పెడదాం. సో పిల్లల గేట పెద్దోళ్ళ గేట. ఇప్పుడు ఫస్ట్ పిల్లలు 2 చేతులు పైకెత్తనాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే వందే వందే. పెద్దోళ్ళు మెల్లగానే ఉంది. ఇప్పుడు పెద్దోళ్ళు అందరూ పిల్లలు అన్నట్టుగా చూద్దాం. పెద్దోళ్ళు ఎట్లా మెల్లగంటారు కానీ భారత్ మాతాకి పిల్లలు ఎక్కువ అన్నారు. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. సంతోషం. అందరికీ నమస్కారం. వేదికటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ ట్రస్ట్ చైర్మన్, ఈ కళాశాలకు విద్యార్థుల పూర్వ విద్యార్థుల చైర్మన్ అధ్యక్షుడైనటువంటి శ్రీ అర్జున్ గౌడ్ గారు, అదేవిధంగా సరస్వతి విద్యాపీఠం రాష్ట్ర అధ్యక్షులు తిరుపతిరావు గారు, అదేవిధంగా కార్యదర్శి శ్రీ సీతారాములు గారు, శ్రీ శ్రీనివాస్ గారు, ఇతర వేదిక పెద్దలు, విచ్చేటువంటి పెద్దలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయ సిబ్బందికి, అదేవిధంగా తల్లిదండ్రులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను కూడా ఇదే పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని, శిశుమందిర్ విద్యార్థిని. నేను కూడా అందుకే ఎంపీని అయినా. ఒకప్పుడు ఇదే విద్యాపీఠం గ్రౌండ్లో నేను కరీంనగర్ శిశుమందిర్ నుంచి ఘోష్ ప్రముఖంగా ఉండేవాడిని. నేను అప్పాల ప్రసాద్జీ ప్రచారక వారు కూడా నాకు ఘోష్ నేర్పిస్తే నాకు ఆనకు శంకర్ 2 వస్తాయి. ఈ ఘోష్ ప్రముఖంగా నేను ఉండేవాడిని. ఇక్కడ కాంపిటీషన్స్ అయినాయి, అయితే దానిలో 2nd ప్రైజ్ నాకు వచ్చింది. అందుకే ఈ స్థలమైన విద్యాపీఠం, ఈ బండ్లగూడెం అన్న కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ అభిమాన స్కూలు, ప్లస్ నాకు ప్రైజ్ వచ్చింది కదా, స్వార్థం ఉంటుంది కొంచెం. నాకు ఘోష్ ప్రముఖ నేను. కాబట్టి ఇటువంటి స్కూల్లో చదవడం నాకు గొప్పగా ఫీల్ అవుతాను. నేను బయట నేను వాస్తవం చెప్తున్నా, నేను బయటికి ఏడి పోయినా కూడా నువ్వు ఏ స్కూల్ అంటారు నన్ను, అప్పుడు గల్లా ఎగరేసుకొని నేను శిశు మందిర్ అంటా. కొంతమంది ఏమంటారు తెలుసా, నేను శిశు మందిర్ చదువుకోలేదే, బ్యాడ్ లక్ అంటారు కొంతమంది. అన్నా నేను కూడా శిశు మందిర్ అన్నా, అందుకే నువ్వు నేను ఒకటే అని అంటారు. శిశు మందిర్లో చదువుకునే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతం, రాసి పెట్టుకోండి. మీ పిల్లలకు చదివిపించే అవకాశం రావడం మీ అదృష్టం, తల్లిదండ్రుల అదృష్టం. ఎందుకంటే ఈ బండ్లగూడెంలో అడ్మిషన్ కోసం నాకే పైరోలు వస్తాయి. సార్ బంగ్లాదేశ్ స్కూల్లో అడ్మిషన్ కావాలి, స్విస్ ఇంటర్నేషనల్ స్కూల్ దానిలో అడ్మిషన్ కావాలి, ఈ పాఠశాల అడ్మిషన్ కావాలని చెప్పి నాకే పైరోలు వస్తున్నాయి. శిశుమందిర్లో పైరోలు నడవరు పోయిగా, అది కాదని నాతో అని చెప్పినాయట. అటువంటి పాఠశాలలో మీ పిల్లలు చదువుకోవడం నిజంగా అదృష్టం, చాలా అదృష్టం.
బయట ఎక్కడ పోయినా కూడా శిశుమందిర్ పాఠశాలకు ఉన్న ప్రత్యేకత ఇంత అంత కాదు. సమాజంలో ఇలా రెస్పెక్ట్ ఉంది అంటే ఆ శిశుమందిర్ విద్యార్థులకే. నేను వేరే పాఠశాల కించపరచలేను నేను, కానీ శిశుమందిర్ పాఠశాలకు ఇతర పాఠశాలకు తేడా ఉంది. శిశుమందిర్ పాఠశాలలు ఫలితాల కోసం పనిచేది. ఇక్కడ పనిచేసే టీచర్లు, ఇంటర్నల్ టీచర్లు, వీళ్ళందరికీ కూడా లక్షల శాలరీస్లో వీళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా 25,000 పాఠశాలలు ఉన్నాయి. దాదాపు 1,00,000 మంది పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు పాఠశాలల్లో. కానీ చదువుకునే పిల్లలకు ఫీజు కూడా నామమాత్రమే. చదువు చెప్పే ఉపాధ్యాయులు కూడా వాళ్ళ కుటుంబ పోషణ కోసం చేస్తుండడంతో పాటు అరే శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులకు విద్య నేర్పడం ద్వారా నాకు ఒక తృప్తి, ఈ దేశం కోసం కొంతమంది విద్యార్థులను తయారు చేయాలి, ఒక తృప్తి నాకు మిగిలింది అని చెప్పి ఒక మంచి ఆలోచన కలగడానికే ఇలా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా కష్టం ఉంటాయి, వాళ్ళు కూడా ఇబ్బందులు ఉంటాయి. కానీ అన్ని కష్టాలను విద్యార్థులు చెప్తారు, మాకు ఈ సాలరీ సార్ ఇది కావాలి అది కావాలి ఇప్పుడు డిమాండ్ చేయరు. వాళ్ళు కూడా సమాజం కోసం పనిచేస్తున్నటువంటి భాగస్వామ్యాలు. వాళ్ళు కూడా ఇప్పుడు ర్యాంకుల కోసం పనిచేయదు విద్యాపీఠం. శిశుమందిర్ పాఠశాల ఎప్పుడు కూడా విద్యారణ్య ఆవాస విద్యాలు కానీ ఇవి కానీ ర్యాంకుల కోసం పనిచేయి. రిజల్ట్స్ రాగానే 1 1 1 2 2 2 3 3 3 4 4 4. కానీ ర్యాంకులు వచ్చినా రాకుండా విద్యాపీఠంకు ఉన్న విలువ ఉందా లేదా? ఉన్నదా లేదా? ఇలా ఇదే విద్యాపీఠంలో ఇదే బండ్లగూడలో చదువుకున్న అనేక మంది విద్యార్థులు సైంటిస్టులు అయ్యారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, కలెక్టర్లు అయ్యారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు, రాజకీయ నాయకులు కూడా అయ్యారు. అన్ని రకాలు ఉన్నారు. కానీ బయట సొసైటీలో కూడా నేను శిశుమందిర్ ఏడమైనా నీది ఏ కాలేజీ అని ఎవరు అడగారు. మీరు గుర్తుంచుకోండి, విద్యార్థులు గుర్తుంచుకోవాలి, నీది ఏ కాలేజీ అడగారు. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడ పోయినా కూడా శిశుమందిర్ విద్యార్థులు బయటకు వచ్చి నాకు స్వాగతం పలుకోండి. ఏం సార్ మీ శిశుమందిర్ స్కూల్ అంట కదా అంటారు. నీది ఏ కాలేజ్ అంటారని ఎవరు అడగరు. నేను రేపు భవిష్యత్తులో కూడా మీది ఏ స్కూల్ అంటారు తప్ప ఏ కాలేజ్ అన్నారు. అందుకే ఈ శిశుమందిర్ పాఠశాల చదువుకోవడం మన అదృష్టం, అడ్మిషన్ రావడం అదృష్టం, చదువుకోవడం మన అదృష్టం. కాబట్టి ఇటువంటి అదృష్టం కల్పించినప్పుడు మనం ఈ పాఠశాల కోసం పనిచేయాలి. ఈ పాఠశాలలో నేర్చుకునే చదువు సమాజం కోసం నేర్పిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇలా జమ్మూ కాశ్మీర్లో ఇన్సిడెంట్ జరిగింది, వేరే పాఠశాల చర్చ జరిగేది. అస్సాంలో ఒక ఉగ్రవాద చర్య జరిగింది, వేరే పాఠశాల చర్చ జరిగేది. ఫలానా మహారాష్ట్రలో హిందూ ధర్మ దాడి జరిగింది, వేరే పాఠశాల చర్చ జరిగేది. ఈ దేశం గురించి ఎక్కడ ఏ జరగడం శిశుమందిర్ పాఠశాలలో ఉదయం చర్చ జరుగుతుంది. పక్క వేరే పాఠశాలలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ నైట్. కానీ ఇవాళ ఈ పాఠశాలలో ఏం చేసింది? ఇవాళ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే మాతరం జై శ్రీరామ్. ఇలా వేరే పాఠశాలలో పేరెంట్స్ లేరు, పేరెంట్స్కు ఇంపార్టెన్స్ ఉండదు. ఒకటే మమ్మీ డాడీ. మమ్మీ ఇప్పటి నుంచి మమ్మీ డాడీ అంటే బంద్ చేయాలి. మమ్మీ అంటే ఏంటో తెలుసా? ఏంటిది? ఇలా కొంతమందికి వినబడతారు, గట్టిగా పోరి దయ్యం. డాడీ అంటే ఏంది? గాడిదా. ఈ ఇప్పటి పిలిపించుకుంటే పిలిపించుకోండి మీ ఇష్టం. ఇక నేను చెప్పి కాదు, డిక్షనరీలో ఉన్నది, ఇది డిక్షనరీలో ఉంది. మీ మమ్మీని దయ్యం, మీ నాన్నని గాడిద అంటే పిలుచుకోండి మీ ఇష్టం. ఇప్పటికైనా పోయినాక ఏం చేయాలంటే రేపటి దండం పెడతారు, పోయి వద్దు మమ్మీ డాడీ కల్చర్ వద్దు, అమ్మ నాన్న బొద్దు అని చెప్పుకుంటూ వస్తుంది. ఇది నేను డిక్షనరీ ఉన్నది. ఇది ఇతర దేశాలకు ఈ దేశాలకు కూడా కల్చర్లో భేదాలు ఉంటాయి. శిశుమందిర్ పాఠశాలకు ఇతర పాఠశాల కూడా తేడా ఉంటుంది. వేరే పాఠశాలలో మాతృవందనం పితృవందనం ఉండదు. డాడీ పోతున్నా బాయ్, స్నాక్స్ పంపు మధ్యాహ్నం అంటారు. ఇక్కడ కేఎఫ్సీ నుంచి పంపు డాడీ అంటారు. మమ్మీ పోతున్నా బాయ్, అంకుల్ ఆంటీ బాయ్. అమెరికాలో గిట్ట ఉంటుందట. అందరు ఏమండి మమ్మీ డాడీ. ఇక్కడ ఇట్లుంటుంది ఇండియాలో అమ్మ నాన్న అన్న అక్క చెల్లి తోడికోడలు వియంకుడు వియంకురాలు ఆడపడుచు ఇట్లా రకరకాలుగా సంబంధాలు ఉంటాయి. అమెరికాలో రెండే, ఏంటిది? అంకుల్ ఆంటీ. పొద్దున్న పేపర్ వేసిన వస్తాడు, పేపర్ అంకుల్. పని చేస్తే వర్కర్ ఆంటీ, అంతే కదా. ఇక లాస్ట్కు బిచ్చపోడు వస్తే కూడా బెగ్గర్ అంకుల్ బెగ్గర్ ఆంటీ, ఇంతే. కానీ అక్కడ నాన్న అమ్మ గౌరవము, తెల్లాల్సి నాన్నకు నమస్కారం చేయాలి, అమ్మ నాన్న పాదాలకు నమస్కారం చేయాలి, దేవాలయానికి పోవాలి, బొట్టు పెట్టాలి, దేవుణ్ణి పూజించాలి, పూజించినప్పుడు అందరి గురించి మాట్లాడాలని వేరే దేశాల్లో వేరే పాఠశాల ఉండదు. కానీ ఇవాళ ఇక్కడ పాఠశాలల మాతృవందనం పితృవందనం పేరుతో పాదపూజ చేసి చూసిరా, చాలా పవర్ఫుల్ అది. ఇది ఎక్కడ జరగదు. ఇది
ఇలా బయట మొత్తం చర్చ, ఈ ఇన్విటేషన్ పోయిన ప్రతి ఒక్కరి ఇంట్లో చర్చ, అబ్బా ఇటువంటి పాఠశాలలో మా పిల్లలు ఎందుకు చదివించలేదురా మేము అన్న ఫీలింగ్ ఉన్నాయి. వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా. ఇలా ఏమవుతుంది, వేరే పాఠశాల విద్యార్థులందరూ కూడా చాలామంది అమ్మా నాన్నను ఈ పాద పూజ పక్కబెట్టు, అమ్మా నాన్న చూసుకునే పరిస్థితి లేదు. నేను ఉదాహరణ చెప్తాను. మా దోస్తుడు ఒక ఆయన, మా దోస్తు సుష్మతి స్టూడెంట్ కాదు, వేరే కాలేజ్. వాళ్ళ నాన్నగారు చనిపోయారు పాపం. వాళ్ళ నాన్నగారు చనిపోతే రాలే ఆయన రాలే, యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాపం, చాలా పైసలు బాగా సంపాదిస్తున్నాయి ఆయన. వాళ్ళ నాన్నగారు చనిపోతే వాళ్ళు రాలే. సరే టికెట్ దొరకకుంటే, ఫ్లైట్ టికెట్ దొరకకుంటే, ఏదో ఇబ్బంది ఉంటే రాకుంటే సరే ఫరక్ పడ్డది పాపం, ఏదో అనుకోకుండా. నువ్వు ఎందుకు రాలేదు పోయి అని అడిగినా. నువ్వు ఎందుకు రాలేదు అడిగితే, నాకు జాబ్లో చాలా బిజీ ఉన్నారా, ఒక్క వారం రోజులు రాకుంటే 12 రోజులు రాకుంటే 8 లక్షల రూపాయలు నష్టం జరుగుతుంది అక్కన్నాడు ఆయన. ఎవరు చనిపోయారు? వాళ్ళ నాన్నగారు చనిపోయారు పాపం. వాడే కొరువు పెట్టాలి, వాళ్ళ తమ్ముడు వచ్చి కొరువు పెట్టిపోయాడు, వాళ్ళ అన్నడు తమ్ముడు వచ్చి కొరువు పెట్టిపోయాడు. రాలే. లాస్ట్కు 12th డే వచ్చాడు. 12th నాకే ఫోన్ చేసి అన్న అన్ని కార్యక్రమాలు చూడన్నాడు. సరే నేను చూసినాను. 12th డే వచ్చాడు, 13th డే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక ఫోన్ చేసిన, సరే భయ్ అయిపోయింది, మరి అమ్మ సంగతి ఏంది అన్న. ఎక్కడదా భయ్, నిన్న రాంగ అమ్మని తీసుకపోయి వృద్ధాశ్రమంలో ఉంచొచ్చిన అన్నాడు. మరి ఎట్లా పెట్టే, లేదు వృద్ధాశ్రమంలో అందరికంటే ఎక్కువ పైసలు నేనే కడుతున్నా, మరి మీ తమ్ముడు ఉన్నాడు కదా, నీకు ఇంకో ఉన్నాడు కదా, ఏంటంటే ఈ ఎవరు ఇవాళ చూసుకునే టైం ఉందా 60 అని వృద్ధాశ్రమంలో ఉంచినాట. నేను అన్న, వృద్ధాశ్రమం మీ ఇద్దరు పిల్లలు గారు భయ్, మీ పిల్లలు అడుగోసారి. వాళ్ళ పిల్లలు ఏమంటారు తెలుసా, అబ్బా మా నాన్న ఎంత మంచోడు, మా అమ్మమ్మని తీసుకుపోయి మా నాన్నమ్మని తీసుకుపోయి వృద్ధాశ్రమంలో ఉంచాడు, అందరికంటే ఎక్కువ పైసలు కడుతున్నాడు. కానీ నెక్స్ట్ పెద్దగా నాకు ఏం చేస్తారు వాళ్ళు, అబ్బా మా నాన్న మంచోడు, మా నాన్న ఏం చేసాడు, మా నాన్నమ్మ తీసుకుపోయి వృద్ధాశ్రమం ఉంచాడు, నేను మా అమ్మను నాన్నను ఇంతకంటే మంచి వృద్ధాశ్రమం ఉంచుతా అంటాడు. ఇది కానీ ఇవాళ శిశుమందిర్లో ఈ మాతృవందనం పితృవందనం పేరుతో పాల్పొందడం నిజంగా పిల్లల్లో కూడా ఆలోచన చేసి తల్లిదండ్రులను గౌరవించాలి, సంస్కారంగా ఉండాలని చెప్పి ఒక మంచి ఆలోచన కల్పించడం నిజంగా చాలా గొప్ప విషయం. అందుకే శిశుమందిర్ పాఠశాలలు ఫలితాల కోసం పనిచేసే పాఠశాలలు అయినప్పుడు కూడా ఫలితాలు వస్తాయి. మన ర్యాంకులను కొనుక్కోం. ఆడ చైతన్య కాలేజు, ఇంకా నారాయణ కాలేజు తీసుకుపోయి ఇస్తారు. అది ఎంత ఫీజు అంటే 5 లక్షల ఫీజు, 4 మంచి స్కూల్ అవి. 5 లక్షల ఫీజు ఉండడం మంచి స్కూళ్ళు. పొద్దున తీసుకుపోయి కోళ్ళం కంపినట్టు గంప కింద కంపినట్టు తీసుకుపోయి రూమ్లో వేసి రాకుతా ఉంటారు. ఇక అది ఎవరు రాకుతారు, బాగా చదువు వచ్చిన వాళ్ళు రాకుతారు. చదువు రాని తీసుకోవద్దు, అలా చదువు వచ్చిన వాళ్ళకే ఎక్కువ ఫీజు, వాళ్ళకే ర్యాంకులు వస్తాయి. చదువు రాకుండా చదువులో తక్కువ చదువుకుంటే వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇయ్యరు వాళ్ళు. కాబట్టి అవి ర్యాంకుల కోసం పనిచేస్తే నిర్బంధ విద్య అంటారు దాన్ని. రూమ్లో వేసి తలపెట్టంటే ఆట ఉండదు, పాట ఉండదు, మాట ఉండదు, ఏముండదు. తెల్లారు లేస్తే ఎగ్జామ్ రోజు ఏం చేస్తారు, పేపర్ లీక్ చేసుకుంటారు, ర్యాంకులు కొంటారు, తీసుకుపోయి ఆ సెంటర్లో కార్లో దించేస్తారు. ఆ పేపర్ లీక్ అయింది మొత్తం బట్టి పంపిస్తారు. బట్టి చదువు అది. కానీ ఆ చదువు ఏమవుతుంది, పెద్ద కలెక్టర్ నాకు ఏం చేస్తారు, మళ్ళీ నేను పైసలు ఖర్చు పెట్టి మా నాన్న అమ్మ చదివించరు పెద్ద కళలో. కాబట్టి నేనేం చేయాలి, బాగా పైసలు సంపాదించుకోవాలి. నేను నా పిల్లలు కూడా అటువంటి కార్పొరేట్ స్కూల్ చదువుకుంటారు. కానీ శిశుమందిర్లో చదువుకునేటువంటి విద్యార్థులు, కష్టపడి పనిచేసి చదువుకునే విద్యార్థులు, నేను కష్టపడి ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, పొలిటీషియన్ అయినా కూడా నా శిశుమందిర్లో ధర్మం కోసం పనిచేయమన్న పాఠశాల ఉపాధ్యాయులు నేర్పారు. ఈ దేశం కోసం పనిచేయమని చెప్పి పాఠశాలలు నేర్చుకున్నాను. కనీసం సమాజం కోసం పనిచేయాలి, దానికోసమే శిశుమందిర్లో మీరు చదువుకుంటారని చెప్పి నా ఉపాధ్యాయులు నేర్పారు. కాబట్టి నేను దానికోసం పనిచేస్తా, కనీసం నా సమాజం గురించి ఆలోచిస్తా అని చెప్పి ఒక ఆలోచన వచ్చేటువంటి పాఠశాలని శిశుమందిర్ పాఠశాల. ఇటువంటి పాఠశాల కాబట్టి వేదాల్లో మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది అంతే. దిలా ఉదయం లేస్తే పాదస్మరణ, సదాచారం, భోజన మంత్రం, శాంతి మంత్రం, వ్యక్తి గీష్, ఘోష్, ఆటలు అన్ని రకాలుగా ఉంటాయి. వేరే దానిలో భోజన మంత్రం వాడమంటే బ్రహ్మార్పణం బ్రహ్మవీర్ అనొస్తుంది వాళ్ళకు పాదస్మరణ కరాగ్రే వస్తారు అనిపిస్తుంది అనొస్తుంది వాళ్ళకు అనరాదు. కాబట్టి ఇటువంటి పాఠశాలలో చదువుకోవడం ద్వారా మన పిల్లలు మన పేరును, ఈ పాఠశాల పేరును, మన పేరును కాపాడే ప్రయత్నం చేస్తారు. మనిషి 100 సంవత్సరాలు బతకాలని కోరుకో, ఇబ్బంది లేదు. కానీ బతికినప్పుడు ఏం చేస్తామని కోరుకోవాలి, ఏం చేస్తామని ఆలోచించాలి. రేపు మన రోడ్డు మీద పోతుంటాం, నేను రోడ్డు మీద పోతుంటే నువ్వు ఎవరే అంటారు, నేను బండి సంజ కాదే నువ్వు ఎవరే అంటారు. ఇలా అర్జునాన్ని ఏం చేసిండు, ఇలా అర్జున గట్టిగా చప్పట్లు కొట్టాలా లేదా,
ఏం చేసేది అలా వాళ్ళ అమ్మ నాన్న గుర్తుంచుకొని ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని దాదాపు 10 రూములు కట్టించినట్టే మామూలు విషయం కాదు. రేపు మేము పోతుంటే నువ్వు ఎవరు అంటారు, బండి సంజయ్ అంటారు. బండి సంజయ్ నువ్వు ఎవరు అంటారు. అరే నువ్వు బండి సంజయ్ అయినా నువ్వు ఎవరు అంటే మా నాన్న పేరు చెప్పాలి. నేను ఫలానా నర్సయ్య గారి కొడుకునే అనాలి. మా నాన్న మంచి పని చేస్తే అబ్బా ఈయన నర్సయ్య గారి కొడుకే అంటారు. మా నాన్న మంచి పేరు ఆయన నర్సయ్య గారి కొడుకే అంటారు. నేను పోతుంటే నా పిల్లలు కూడా రేపు నా పిల్లలు పోతుంటే అరే వీళ్ళు బండి సంజయ్ కొడుకురా అనాలి. వీళ్ళు బండి సంజయ్ కొడుకురా అంటారు అనుకో, అంటే మంచి వస్తుంది చెడు వస్తుంది. నేను మంచి చేస్తే నా పిల్లలకు మంచి దొరుకుతుంది, సమాజంలో గౌరవం వస్తుంది. అరే ఫలానా బండి సంజయ్ కొడుకే ఎంతమంత మంచిగా చేసిండే అంటారు. నేను చెడు చేస్తే వీడే ఆగా బండి సంజయ్ కొడుకే అంటారు. మంచి చేస్తే గుర్తింపు వస్తుంది, చెడు చేస్తే గుర్తింపు వస్తుంది. గుర్తింపు కోసం పని చేస్తే గుర్తింపు రాదు. నిజంగా నిస్వార్థంగా మనం చేసే పని వల్ల గుర్తింపు రావాలి. అటువంటి దానికోసం పనిచేసే శిశుమందిర్ పాఠశాలలు, అటువంటి శిశుమందిర్ పాఠశాలలు విద్యాపీఠం కింద పనిచేసే పాఠశాలలు. కాబట్టి దయచేసి మీ విద్యార్థులందరూ కూడా మీరు చదువుకోవడం ముఖ్యము. మీరు చదువుకున్న తర్వాత మనం దేనికోసం చదువుకుంటాం, మనం ఈ సమాజానికి ఎంతో కొంత సమయం ఇవ్వాలి. నేను శిశుమందిర్లో పనిచేసే పాఠశాలలో కనీసం నేను నేర్చుకున్న విద్యను సమాజానికి అందించే ప్రయత్నం చేయాలి. ఈ సమాజ బావు కోసం పనిచేయాలి. తల్లి భారతమాతను స్వామి వివేకానంద అప్పుడెప్పుడు కలగన్నాడట, చెప్పినట, నా కళ్ళలో ఊపిస్తున్నది తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించిన విధంగా నా కళ్ళలో కనబడుతున్నది స్వామి వివేకానంద అన్నాడట. ఆ మహానుభావుని కళల్ని నెరవేర్చడానికే ఈనాటి నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. కాబట్టి అటువంటి ఒక మహాసంకల్పంలో మనందరం భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకే విద్యను ఇలా వ్యాపారంగా మార్చే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో పేరెంట్స్ కానీ రాజకీయ నాయకులు అందరూ ఆలోచించాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దురదృష్టవశాత్తు అదే పరిస్థితి. ఇలా తల్లిని గోమాతను తల్లిగా భావించి గోమాతగా భావించినటువంటి ఈ దేశంలో, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గోమాంసం తిని చూపెడతా, బీఫ్ బిర్యానీ తిని చూపెడతా అన్నటువంటి వ్యక్తులనే విద్యా కమిషన్ చైర్మన్గా పెడుతున్నారు. ఇవాళ నక్సలిజం భావజాలాలు, టెర్రరిజం భావజాలు అటువంటి వ్యక్తులనే ఇలా సభ్యులుగా పెడితే రేపు భవిష్యత్తులో విద్యార్థులకు ఎటువంటి విద్య నేర్పించాల్సిన పరిస్థితుల్లో ఒకసారి ఆలోచించండి. ఇవాళ మీ విద్యార్థులు భగత్ సింగ్ కావాలన్నా, ఛత్రపతి శివాజీ మహారాజ్ కావాలన్నా, తాంత్యా తోపే కావాలన్నా, ఇప్పుడు సర్దార్ పటేల్ కావాలన్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ కావాలన్నా, ఎలాంటి విద్యార్థులు కావాలో ఆలోచించండి. లేకుంటే కామ్రేడ్ పేరుతోని నక్సలైట్లు కావాలన్నా, టెర్రరిస్టులు కావాలన్నా ఒక్కసారి ఉంచండి. ఇలా విద్యా వ్యవస్థలో అటువంటి భావాజాలను నింపడానికే ఇలా ఘోరమైన ప్రయత్నాలు జరుగుతున్న విషయాన్ని ఇలా తల్లిదండ్రులు ఆలోచించాలి, మేధావి వర్గం ఆలోచించాలి. నేను ఇట్లు మాట్లాడాలని చెప్పి దీన్ని మళ్ళీ వెళ్ళే కాంట్రవర్సీ చేసి బండి సంజయ్ ఇట్లా మాట్లాడతానంటే నేను అట్నే మాట్లాడతాను. దానికోసమే మాట్లాడతాను. మంచి సమాజం నిర్మాణం జరగాలి, మంచి సమాజం జరగాలి. నిన్న మనం చూస్తున్నాం కదా, లడ్డు కూడా చూస్తున్నాం కదా. లడ్డు నేను చూసిన టీవీలో మొత్తం టీవీలో అంతా లడ్డు. ఇలా అక్కడ మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. తిరుపతి దేవస్థానము ఒకప్పుడు, ఇప్పుడు 7 కొండలు, దాన్ని 2 కొండలు అన్నారు కొంతమంది. 2 కొండలు. మనం 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటామా, 2 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటామా? అప్పుడు ఇష్యూ వేస్తే అప్పుడు మనమే కొట్లాడాం. మీరు ఎవరు కొట్లాడారా మీరు? మాకు మన విహెచ్పి లేదా? వాళ్ళు మనకేం తిట్టనే, విహెచ్పిలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు భజనతో చూసుకుంటే మనకు అవసరమా? మనం పోవాలి, దేవుని నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, పొడుగు నామం అడ్డనామం పెట్టుకోవాలి, 10 మందికి పంగనామాలు పెట్టి రావాలి. ఇంతే. మనకేమవసరమే? దేవుడు ఉంటేది 7 కొండలు అయితే గదే దేవుడు పోయి మొక్కుంటాం కదా, నాకేమవసరం అనుకుంటారు మీరు. కాబట్టి విహెచ్పి వాళ్ళు కొట్లాడతారు కదా, కేసులైనా జైలైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళు విహెచ్పి వాళ్ళు భరిస్తారు కదా. మనకేది అవసరం? మనకేమన్నా స్పందించడం హిందూ కాదు. నేను పెద్ద బొట్టు పెట్టుకుంటా, నేను ఇట్లా పెద్ద నామం పెట్టుకుంటా, నేను అడ్డనామం పొద్దులేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా 100 సార్లు పూజ చేస్తా, నేను దీక్షలు తీసుకుంటా, కాబట్టి నేను హిందువును కాదు. వాడు హిందూ కాదు. హిందూ ధర్మానికి ఆపద వస్తే, హిందూ సమాజానికి ఇబ్బంది వస్తే, హిందూ సమాజాన్ని హీలను చూసే ప్రయత్నం చేస్తే, అప్పుడు నేను ఉన్న ఆపదలో హిందూ సమాజం ఉంటే నేను ఉన్నా అని చెప్పి స్పందించేవాడే నిజమైన హిందూగా హిందూ సమాజం గుర్తిస్తుంది తప్ప, బొట్టు పెట్టుకొని పూజలు యాగాలు చేస్తే హిందూ సమాజం హిందూగా గుర్తించదు. వాళ్ళ లడ్డు అదే జరుగుతున్నది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇలా పేపర్ చూసిన, పేపర్లో అదే రాస్తారు. మళ్ళీ ఇదేమి హిందుత్వమని రాశారు పేపర్ వాళ్ళు. మళ్ళీ హిందుత్వమే. నేను అనుకుంటా ఈ హిందుత్వం అల్లిగా దొరికింది వీళ్ళకైతే. వీడొచ్చినా వాడొచ్చినా మళ్ళీ హిందుత్వం తిడతారు, కానీ మాట్లాడాలి వాళ్ళు ఉంటారు. ఎవరైనా మాట్లాడితే మతం అంటారు. తిరుపతి దేవస్థానం సపరేట్ ట్రస్ట్ బోర్డు ఉందంట, టీటీడీ. ఆ బోర్డు మీరు రాసింది కాదు, బీజేపీ రాసింది కాదు. అది బీజేపీ తయారు చేయలేదని. తిరుపతి దేవస్థానానికి ఏ మతం వల్లనే పోవచ్చు,
ఏ మతం వాళ్ళన్నా తిరుమల తిరుపతి దేవస్థానం పోవచ్చు, స్వామివారి దర్శనం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఇతర మతస్థులు పోయినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి. ఎస్, నేను క్రిస్టియన్, నేను ముస్లింను, కానీ అయినప్పుడు కూడా నేను స్వామివారి మీద విశ్వాసం నమ్మకం ఉంది, అందుకే నేను స్వామివారి దర్శనానికి వచ్చానని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి. ఇది టీటీడీ యొక్క నిబంధన. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే, నేను డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది పడి ఇవాళ అడిగి పోలేకపోయాడు. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపం పేరు పోయినప్పుడు డిక్లరేషన్ దాదాగిరి ఉంటుంది కదా, ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ దర్శలేదు, ఇక్కడ ఇవ్వండి రాజ్యం ఉంటే వాళ్ళు దాదాగిరే పోయిండు, నిబంధనలు ఉల్లంఘించిపోయినారు, నిబంధనలు ఉల్లంఘించిపోయారు. ఇవాళ ఇదేం హిందుత్వము, ఇదేం సెక్యులరిజం అంటున్నారు. ఇవాళ నేను అంటున్నా, మీరు అంతకుముందు పోయినప్పుడు అంటే వెంకటేశ్వర స్వామి భక్తితో పోయినరా, హిందువుల ఓట్ల కోసం పోయినరా? ఇలా ఈ వ్యవహారాలు చూస్తుంటే నిజంగా లడ్డు విషయంలో జరిగింది వాస్తవం అనిపిస్తుంది. ఇవాళ ఆయన వ్యవహారాలు చూస్తుంటే లడ్డు విషయంలో జరిగింది వాస్తవం అనిపిస్తున్నది. నాది మానవత్వం రాసుకపోండి రాసుకపోండి అంటే హిందూ ధర్మం పట్ల ఎంత హేళనగా మాట్లాడుతారో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ నాకే ఇట్లుంటే దళితుల పరిస్థితి ఏంది అట? తిరుమల తిరుపతి దేవస్థానం పోతే ఈయన వెలుమన, ఈయన రెడ్డియా, ఈయన కాపువా, ఈయన ముదిరాజా, యాదవ, గౌడ, ఎస్సీల మాలన, మాదిగన, ఎస్టీనా చూడరు, ఇవ్వలేడా కులాలు చూడరాడా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు ఎంతమంది దళితులకు దర్శనం దొరకలే? ఎంతమంది వారికి ఫిర్యాదు చేసిర్రు? గతంలో అనేక ప్రభుత్వాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి. మరి ఆ సమయంలో ఎంతమందికి దర్శనం కాలేదు దళితులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో? దళితులకు ఇది సంబంధం ఏంటి? దళితులు నిజమైన హిందువులు, దళితులు హిందూ ధర్మ రక్షకులే దళితులు. వాళ్ళ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలా మత మార్పులను ప్రోత్సహించే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. దళితులు హిందువులు, ఇవాళ దళితులు లక్ష మందిలో 50,000 మంది దళితులు పోతున్నారు దర్శనానికి. దళితులకును జగన్మోహన్ గారు పోవడానికి సంబంధం అయింది, ఈ పోలిక అయింది. వాళ్ళ హిందుత్వం మీద మాట్లాడేటువంటి వ్యక్తులు ఇదేం ఇస్లాం అనగలుగుతారా? ఇదేం క్రైస్తవం అనగలుగుతారు? ఇవాళ అరే 84లో నాకు తెలిసి 84లో ఆ పూరి జగన్నాథ్ దేవాలయానికి ఇందిరాగాంధీ గారు పోతే రానియాలకి డిక్లరేషన్ ఇవ్వాలి. ఎందుకు రానియాలంటే నువ్వు పార్సీకి సంబంధించిన వ్యక్తి ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకున్నావు అంటే రానియాలి. నేపాల్ కాఠ్మండుకు ఇదే రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ రానియాలి. ఎందుకు రానియాలి? క్రిస్టియన్ కాబట్టి రానియాలి. ఇప్పుడు జర్మన్ క్రిస్టియన్ చెప్పుకుంటున్నాడు, ఇబ్బంది లేదు. నువ్వు పోయి క్రిస్టియన్ చెప్పుకోవడానికి ఇబ్బంది ఏంది? డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంది? నీకు పోకోవడానికి ఇబ్బంది ఏంది? ఇవాళ మీరు మక్కా పోతే కేవలం ముస్లింలకు మాత్రమే అనుమతి. ఇక్కడ క్రిస్టియన్లు వచ్చి ముస్లింస్ వచ్చిడ డిక్లరేషన్ ఇచ్చి, కానీ మక్కా పోతే వాళ్ళ ఇమాం రాసియాలి, ఈయన ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తి అని రాసిస్తే ఇలా మక్కాలో దర్శనం. ఇలా వాటికన్ సిటీలో కూడా వాళ్ళ ఫాస్టర్స్ ఎవరైతే డిక్లరేషన్ ఇస్తారో దాన్ని పట్టుకొని డ్రెస్ కోడ్కి అనుగుణంగా పోతేనే ఇలా వాటికన్ సిటీలో క్రైస్తవులకు దర్శనం ఆడ. మరి ఇదేం క్రైస్తవం, ఇదేం ముస్లిం, ఇస్లాం అని చెప్పి ఎవరు మాట్లాడారు? పేపర్ రాయి. సెక్యులర్ ఎవరు స్పందించారు? వాళ్ళు నిజమైన సెక్యులర్ వాళ్ళు. ఇవాళ వాళ్ళే మతాన్ని పోచేస్తూ, వాళ్ళే మత మార్పులు పాల్పడుతూ సెక్యులరిజం విషయంలో ప్రశాంతంగా తయారు చేసే ప్రయత్నం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కానీ ఇటువంటి విషయంలో మనం స్పందించాల్సిన అవసరం ఉంది, స్పందించాల్సిన బాధ్యత మన మీద. కానీ విద్యా విషయంలో కానీ ఇట్లా మనం అన్నింటిలో జాగ్రత్తగా ఉండవలసిన సమాజంలో రాబోయే రోజుల్లో అతి తీవ్రమైన పరిణామాలు ఎదురైనటువంటి ప్రమాదం ఉంది. ఇలా విద్యా వ్యవస్థలో కానీ, హిందూ ధర్మం విషయంలో కానీ, ఈ దేశం విషయంలో కానీ, శిశు మందిర విద్యార్థులు కానీ, ఈ విద్యాపీఠంలో కూడా విద్యార్థులు కానీ, ఇలా తల్లిదండ్రులు కానీ మీ పిల్లలను దేశభక్తులుగా తయారు చేయండి. మంచి ఆలోచనతో విద్యార్థులను తయారు చేసే ప్రయత్నం చేయండి. మన సనాతన ధర్మాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే విధంగా, దాని నుంచి మంచి ఆలోచన వచ్చే విధంగా మన విద్యార్థులను తయారు చేస్తేనే భవిష్యత్తులో వాళ్ళు మంచి వ్యక్తులుగా తయారైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి
ఫ్యాషన్ పోకడలు పోయి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి అలా బర్త్డేలు చేసుకుంటాం. మనం బర్త్డేలు చేసుకుంటే ఏం చేస్తాం కదా, ఉదయం లేచి గుడికి పోతాం. గుడికి వచ్చాక ఆ గుడి పోతే ఆడవాడు గదే పని. ఆ గుడికి పోతే కూడా ఫ్లైంగ్ కిస్ మధ్య ఫ్లైంగ్ కిస్ దేవుడికి ఫ్లైంగ్ కిస్ ఇస్తారు. ఇట్లా ఇదేం కల్చర్ నాకు అర్థం కాదు. ఈ ఫ్లైంగ్ కిస్ చూసిన అందరూ చాలా మంది ఇస్తారు కూడా ఇట్లా. ఇదేం ఫ్లైంగ్ కిస్ ఇస్తారు? దేవుడు ఫ్లైంగ్ కిస్ ఇస్తారు. 2 చేతిలో మంచిగా కళ్ళు తెచ్చి మంచిగా నమస్కారం పెట్టాలి దేవుడికి. మొక్కటప్పుడు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మొక్కలు పక్కల నుంచి మొక్కదు. దేవుడు విశ్వాస నమ్మకం మనకు ఉంది కదా. ఆ దేవుడు ఏం చేస్తాడు, అబ్బా మన భక్తుడు మంచోడే, అందరూ బాగుండాలని మొక్కుతున్నాడు కాబట్టి ఈయన కోరికలు తీర్చాలంటాడు. లేకుంటే నేను బాగుండాలి, అబ్బా మూర్ఖుడే, ఆయన బాగుండాలి, కుటుంబం బాగుండాలి, పక్కోడు బాగుండద్దు ఇక కానీ కోరికలు తీర్చాడు. ఇక లేకుంటే మీరు బాగుండాలి మొక్కోండి కానీ పక్కోడు బాగుండద్దు మాత్రం మొక్కకండి. మీకు ఎగ్జామ్స్ అనేది ఒకటి. ఇక గుడి పోతారు, చుట్టూ ప్రదక్షిణ చేసి చెమటలు ఆడుతూ ఉంటే తిరుగుతారు. ఆ చెవులో ఇయర్ ఫోన్లు పెట్టుకుంటారు. ఏమంటే సినిమా పాటలు పెట్టుకుంటారు. అలా సినిమా పాటలు అంటే దేవుడి కోసం పోయినట్టు, మన కోసం కాదు, మనం దేవుడి కోసమే మనం పోయినట్టు పోతారు అన్నట్టు. ఇట్లా తీర్థం తీసుకోరు, చేతి ఖరాబ్ అవుతాయి కదా, బొట్టు పెట్టుకోరు, బయటకు వచ్చి బొట్టు దుడిపేస్తారు. ఇక బర్త్డే వస్తుంది, పొద్దున్న వచ్చి గుడికి పోతాం, సాయంత్రం బర్త్డే చేసుకుంటాం. మనం నిన్ను 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలు అని చెప్పి అమ్మవారిని దర్శించుకొని స్వామిని దర్శించుకొని బర్త్డే చేసుకుంటాం. ఇదంతా పొద్దునంతా మంచిగా ఉంటుంది. ఇక సాయంత్రం కాగానే లొల్లి అస్సలు ఆట స్టార్ట్ అవుతుంది. సరే శిశు మందిర్ స్కూల్లో చెప్పే విషయం కాదు, ఎందుకంటే శిశు స్కూల్ అందరూ సాయంత్రం కల్చర్ పాటిస్తాం మనం. ఇక వేరే కొన్ని పాఠశాలలు సాయంత్రం పోతే వాళ్ళ పేరెంట్స్తో పాటు పిల్లలు పబ్బు పోతున్నారు. ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ స్టార్ట్ అయినాయి. ఏడమైనా డ్రగ్సే. కాలేజీల ముందు, పాఠశాలల ముందు ఇవాళ డ్రగ్స్ అమ్మే పరిస్థితి, సిగరెట్ల పేరుతోని, పాన్ల పేరుతోని, చాక్లెట్ల పేరుతోని డ్రగ్స్ అమ్మే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఇక డ్రగ్స్ కేసు చేయడం అనేది వదిలేదు. డ్రగ్స్ అమ్మేటోళ్ళు డేంజరే, వాళ్ళు పెద్ద స్థాయిలోనే. డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళు పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి తీసుకొచ్చారు. ఇవాళ నేను మన వీడియో చూసిన చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు తీసుకుంటారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఈ ఎంతవరకు ఎంత ఘోరమైన అపచారం, ఎంత ఘోరమైన తప్పిదం వస్తుంది తెలుసుకుంటూ వస్తుంది. హెల్త్ ఖరాబ్ అయింది పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. దాని మీద పట్టించుకుంటూ లేరు. దానిలో ఎందుకంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులే దానిలో పడుకుంటే దాన్ని కూడా మొత్తం రకం కొలుపుతారు. ఈడ దరిద్ర పార్టీ, ఎంఐఎం పార్టీ ఉంటుంది కాబట్టి దరిద్ర పార్టీ, అది రజాకార్ల మూటా పార్టీ. నేను పోయినసారి నేను ఆ శ్రీరాంపూర్లో శిశు మందిరంలో మాట్లాడనని చెప్పి ఓవైస్ అనే వ్యక్తి ఇట్లా మాట్లాడాడు. బండి సంజయ్ మదర్సా పక్క మాడతారు, నేను 100% మాడతా, పక్క మాడతా, భయపడా. నేను శిశు మందిర విద్యార్థి ఎట్లా భయపడతా? నేను శిశు మందిర విద్యార్థిని, శిశు మందిరంలో చదువుకునే విద్యార్థిని. ఇంత స్థాయి వచ్చిన తర్వాత నేను ధర్మం గురించి, దేశం గురించి, సనాతన ధర్మం గురించి, సంస్కృతి సంప్రదాయాల గురించి నేను శిశు మందిర విద్యార్థిని కాదు. ఇక నన్ను ఎవరు గుర్తించాను వేస్ట్. ఇక నేను బయట చెప్పుకోను. నేను ఎప్పుడైతే ధర్మం గురించి మాట్లాడు బంద్ చేస్తానో, ఈ సనాతన ధర్మం గురించి కానీ, సంస్కృతి సంప్రదాయం గురించి, దేశం గురించి కానీ మాట్లాడడం బంద్ చేస్తానో, నేను శిశు మందిరం చెప్పుకోవడం బంద్ చేస్తా. ఎస్, మదర్సాల్లో షెల్టర్గా మానే వాస్తవం. నేను ఆధారం చెప్పి నా మీద మాట్లాడిండు, ఓవైసీ గారు మాట్లాడారు నా మీద. బండి సంజయ్ మదర్సాల మీద మాట్లాడిండు, AK-47 నాకు కూడా చెప్తానే నేను మాట్లాడి. ఉత్తరప్రదేశ్లో ఒక మదర్సాలో 9 మందిని అరెస్ట్ చేసిన ప్రభుత్వం. హత్యాలు రికవరీ చేశారు ఉత్తరప్రదేశ్ మదర్సాలలో హత్యాలు రికవరీ చేశారు. 9 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఇలా మదర్సాలు ఏమని చెప్పాలి? కానీ అటువంటి మదర్సాలకు ప్రభుత్వాలు పైసలు ఇస్తాయి. దానిలో పనిచేసే ఉగ్రవాదాలు చేసే ఉపాధ్యాయులకు జీతాలు ఇస్తారు, టెక్నాలజీ మంచుకొని కంప్యూటర్ సిస్టమ్స్ ఇస్తారు. నేను మాట్లాడే తప్ప మరి శిశు మందిరాలు తప్పు చేసినాయి. ఒక్క ముస్లిం వ్యక్తి ఇవాళ హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోతుంటే ఎన్ని మదర్సాలు ఉంటే అన్ని మదర్సాలలో ఆగి 50 రూపాయలు 100 రూపాయలు సహాయం చేస్తారట. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది హిందువులు శిశు మందిరాలకు సహాయం చేస్తున్నాం, సేవ చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పండి. శిశు మందిరాలు వ్యాపార దృక్పథంతో తయారు చేసే పాఠశాలలు కావు. మన కోసం, సమాజం కోసం విద్యాభ్యాసం నేర్పుతున్న పాఠశాలలు అవి. ఎంతమంది తెలంగాణ రాష్ట్రంలో హిందువులు శిశు మందిర పాఠశాలకు మేము సేవ చేస్తాం, సహాయం చేస్తాం అని గుండె మీద చేసుకొని చెప్పగలరా ఎవరన్నా? చేయకపోవడం కారణం ఏం సంపాదిస్తామండి? కోవిడ్ అప్పుడు ఎంతమంది కోటీశ్వరుడే JCBలు పడుకొని డెడ్ బాడీస్ని మోసి బొందలు పెట్టే పరిస్థితి వచ్చింది. ఏం చేస్తాం పైసలు? దేనికోసం పైసలు? కనీసం శిశు మందిర పాఠశాలకు సేవ చేస్తే రేపు ఫ్యూచర్లో అరే నా శిశు మందిరా, నా ధర్మం కోసం పనిచేసే శిశు మందిర సహాయం చేసిన ఫీలింగ్ అని వస్తుంది. మీ తృప్తి.
మీకు తృప్తి వస్తుంది. మీకు అటువంటి ఆలోచనలు ఇప్పించాలి. మనకు లక్షల కోట్ల వచ్చుకొని ఏం చేయలేము. మనం గుడ్డపడితే అందరు వీక్తాం. మనం మంచి ఉండాలని కోరుకుంటాం, కానీ మంచిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం దాన్ని గుర్తుంచుకోవాలి. కానీ ఆ కల్చర్ కాపాడుకోవాలి. కానీ సాయంత్రం దాకా బర్త్డే వేసుకుంటే పొద్దున మంచిగా ఉంటాం. సాయంత్రం కాగానే ఏం చేస్తామంటే పిల్లలు మంచి అమ్మవాళ్ళగా తయారు చేస్తాం, స్వామివాళ్ళకి మంచిగా తయారు చేసి ముంగడ కేక్ పెడతాం. కేక్ మీద హ్యాపీ బర్త్డే మహేష్ అని రాస్తాం అరామా. లేదంటే హ్యాపీ బర్త్డే ఏదో పేరు, ఏం పేరు ఉంటుంది అమ్మాయి పేరు, లక్ష్మి, సరస్వతి ఏదో రాస్తాం. మనం పేరు రాస్తాం. ఓ దీపం ముట్టిస్తాం. మనం తల్లిదండ్రులు దీపం ముట్టిస్తాం. పిల్లలతో ఏం చేస్తాం? ఉఫ్ అని ఆర్పిస్తామా. ఇంట్లో దీపం ఆర్పిందంటే ఎవరన్నట్టు? ఎవరో ఒకరు పోయినట్టే కదా. మనం గుళ్ళే అయ్యగారు వచ్చి ఆరాధించినప్పుడు మన రాగానే దీపం మారిపోతే అబ్బా అయ్యాలి తప్పు చేసి అనుకుంటాం మనం. అటువంటిది నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో అని చెప్పి పిల్లలు దేవుని మొక్కను వచ్చి మన పుట్టినరోజు సందర్భంగా మనం దీపం ముట్టించి పిల్లలతో ఉప్పు ఆర్పిస్తే పిల్లల ఆయుష్ తగ్గుతుందా, పిల్లల పెరుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి. కేక్ కడియడం తప్పు కాదు, కానీ కేక్ మీద పేరు రాస్తాం. ఆ అమ్మాయి చేతికి ఆ అబ్బాయి చేతికి కత్తిస్తాం. వాళ్ళ పేరునే వాళ్ళ చేతిలో 3 ముక్కలు నరికి పక్కలో వంచుతాం. ఇది మన కల్చర్. కానీ ఇటువంటి కల్చర్ మనకు వ్యతిరేకం. ఇది కావాలనే కొంతమంది ఇవాళ ఆ మిషనరీ స్కూల్స్ అన్నీ వచ్చి ఇలా మన పాఠశాల మీద మొత్తం సొసైటీని ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలను మన మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటువంటి విషయంలో మనందరం జాగ్రత్తగా ఉండి శిశుమందిలో చదువుకునే విద్యార్థులందరూ కూడా రాబోయే రోజుల్లో మీరు మీ తల్లిదండ్రులు అనుకున్నటువంటి కళలు నెరవేర్చాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో, వాళ్ళ పిల్లల విషయంలో మంచి ఆలోచనతో, దేశము ధర్మము సమాజంలో ఒక మంచి ఆలోచనతో ఈ శిశుమందిర్ పాఠశాలలో చదివించడానికి ముందుకు వచ్చినటువంటి నిజంగా తల్లిదండ్రులకు అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్. అందరు కూడా చాలా గొప్పోళ్ళు. మీరు కూడా పిల్లలు గొప్పోళ్ళు అంటే పిల్లల కంటే ఎక్కువ గొప్పోళ్ళు మీరు. దాంతోపాటు ఇంకా గొప్పోళ్ళు. మనం చదువుకోవాలంటే చదువుకోవాలంటే అన్ని వసతులు ఉండాలి. ఏ ఒక్కరో చెప్తే ప్రభుత్వాలు ఏం సాయం చేయి, మనమే సుధాకర్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వీళ్ళ వాళ్ళని కలవాలి, కలిసి ఏదో ఒకటి సాయం తీసుకోవాలి కలిసే ప్రయత్నం చేయాలి. ఏదో అర్జున్ కూడా పెద్ద దయ తెలిసిన వచ్చి మంచోడు కాబట్టి పాపం వచ్చి ఆయన ఏదో దయ తెలిసి ఆయన బిల్డింగ్ కట్టించింది, గొప్ప అర్జున్ అన్న. కానీ ఇక్కడ ఎంతమంది అర్జునులు ఉన్నారో చూస్తున్నాను నేను. ఇంకా ఎంతమంది అర్జునులు తయారవుతారో చూస్తున్నాను నేను. మళ్ళీ ఇట్నే తయారైతే మళ్ళీ వస్తాను సిరానా, నేను మళ్ళీ వస్తా. ఇట్లే అర్జునులకి ఇంకోళ్ళు తయారనుకో, నేను మళ్ళీ వస్తా, వాళ్ళ ఇంటికి వస్తా, నేనే సన్మానం చేసిపోతా వాళ్ళకి. రావాలన్నా నేను ఏదో పోవడం కాదు, రెచ్చగొట్టడం కాదు. ఇటువంటి పాఠశాలకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాయం చేయాలి. అంటే ఇంత బచ్చాడే స్థితికి వచ్చిందంటే మన పరిస్థితి తెలుసుకోవాలన్నా. మేము చెప్పకముందే రావాలి. అర్జునాన్ని ఇచ్చినట్టే మనం ఇలా అందరూ రావాలి ముందుకు వచ్చి, చలో నేను బిల్డింగ్ కట్టిస్తాను, రూమ్ కట్టిస్తాను. ఇప్పుడు కమ్యూనిటీ హాల్ కట్టాలన్నట, గర్ల్స్కి క్యాంపస్ కట్టాలన్నట, ఆడిటోరియం కట్టాలన్నట. ఇవన్నీ టెన్షన్స్ వాళ్ళు ఒకటిన్నాయి. ఇవన్నీ పూర్తి అంటే మీతో పాటు నేను కూడా సహకరిస్తాను. మీతో పాటు నేను మీరు మనం అందరం కలిసి దీన్ని అభివృద్ధి చేసుకోవాలని అవసరం ఉంది. కాబట్టి మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా మనం సహకరించుకోవాలి. ఇది సహకరించుకోవాలి. ఈ దేశం ధర్మం కోసం సహకరించండి మీరు. ఇది ఎవరి జేబుల కోసం కాదు ఇది. కానీ అట్లా ఈ నిజంగా దీన్ని సహకరించినటువంటి దాతలందరూ కూడా నిజంగా వాళ్ళందరూ గొప్పలు. వాళ్ళకు కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ తప్పకుండా మీ అందరినీ కలవడం చాలా సంతోషం. కాబట్టి మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి, ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి, మీ కష్టాలని తొలగిపోవాలని చెప్పి ఆ అమ్మవారిని స్వామివారిని వేడుకుంటూ సెలవుకుంటాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. My Media, the voice of India.